అందరికీ ఇంట్లో ఉండి ఒక 1000 రూపాయల వర్క్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియో చూసేయండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా నేను ఆ డిజైన్ వేయడానికి చూపిస్తున్నాను కదండి. ఆ డిజైన్ వేయడానికి గల పేపర్ అంటే ట్రేసింగ్ పేపర్ ఎలా తయారు చేసుకున్నానో చూడండి. ఒకవేళ మీకు అవసరం అయితే కనుక వీడియో నడుస్తున్నప్పుడు పాస్ బటన్ దగ్గర నొక్కి మీరు వీడియోని అయితే డిజైన్ గీసుకోవచ్చు. ఎలా గీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్ అయితే వేరే వీడియోలో ఇచ్చానండి, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా గీసుకోవాలనేది చూడండి. అండ్ ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్ వచ్చి షుగర్ బీడ్స్ అండి, తర్వాత బంచ్ అనమాట, అది యాంటిక్ పూసల బంచ్, ఇంకా సిల్క్ థ్రెడ్స్ అండి. ఈ సిల్క్ థ్రెడ్స్ నేను 2 రంగులు తీసుకున్నాను, బ్లూ కలర్ లోనే. అవి ఎందుకు తీసుకున్నాను అనేది వీడియో నడుస్తున్నప్పుడు చెప్తాను. ఇంకా జరీ థ్రెడ్ వచ్చి 753 జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇంకా అక్కడక్కడ బుటీస్ వేయడానికి మల్టీ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేను యూజ్ చేసే బాక్స్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి. నేను ప్రతిదీ కూడా ఇలానే స్టోర్ చేసుకుంటాను. గువ్వకును పడిపోయింది అనుకోండి, అవేమి మిక్స్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు దారంలోకి వచ్చేద్దామండి. దారాలు నేను డబల్ తీసుకున్నాను కదా, అవి ఎందుకు తీసుకున్నానంటే తర్వాత సూదులు కూడా ఈ 2 అయితే యూజ్ చేస్తానండి, 24 ఇంకా 14. ఇంకా చాక్ పీస్ ఇంకా పెన్సిల్ ఇది కూడా యూజ్ చేస్తాను, ఇవి కూడా ఉండాలండి. ఇంకా లోడింగ్ థ్రెడ్ లోడింగ్ వేయడానికి. ముందు దారాల కోసం అయితే చెప్పేస్తానండి. దారాలు ఎందుకు డబల్ కలర్ తీసుకున్నానంటే ఈ ఉప్పాడ చీర అనేసరికి కల్నేత అయితే వస్తూ ఉంటాయి. ఆ కల్నేత వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి దారాలు మ్యాచ్ అవ్వనమాట. దారాలు మ్యాచ్ అవ్వలేనప్పుడు ఏం చేస్తామంటే సేమ్ అదే కలర్లో షేప్ అంటే కొంచెం ఇంచుమించు అదే కలర్స్ ఉంటే కనుక అవి డబల్ కలర్స్ వేసినప్పుడు మనకి ఏదైతే కలర్ అనుకుంటామో ఆ కలర్ కి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను అలా ఆ 2 రంగులు అయితే తీసుకున్నాను. ఎందుకంటే బాగా థిక్ బ్లూ అన్నమాట, కానీ షేడింగ్ వచ్చేసరికి లైట్ షేడ్ లో కూడా కనబడుతుంది. అందుకని నేను ఈ 2 రంగులు అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇంకా డిజైన్ లోకి వచ్చేసరికి నేను ముందు వీడియోస్ లో కూడా చూపించానండి లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి. మనకు గొలుసు కుట్టు వస్తే కనుక లాంగ్ అండ్ షార్ట్ ఈజీగా వేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ కూడా క్రాస్ గా వేసుకుంటే మనకి దాని అందం అనేది తెలుస్తుంది. కొంతమంది హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎడపెడ వేసుకుంటారు అనమాట, అంటే స్ట్రైట్ గా అడ్డంగా ఎదురు బెదురు కింద వేసేసుకుంటారు. అలా వేసుకుంటే లుక్ రాదండి, అందం ఉండదు బ్లౌజ్ కి. ఇలా క్రాస్ గా వేసుకుంటేనే దాని అందం తేలుతుందండి. అండ్ ఇంకా మనం లాంగ్ అండ్ షార్ట్ వేసుకున్నప్పుడు అవుట్లైన్ మెయిన్, అవుట్లైన్ దేనికైనా సరే అవుట్లైన్ ఇస్తేనే దాని అందం అనేది వస్తుంది. నేను చెప్పింది ఇప్పటి వరకు నెక్ బార్డర్ కోసం, లాంగ్ అండ్ షార్ట్ లోడింగ్ వేస్తాం కదా దానికోసం అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు నేను కుడుతున్న పూసలు ఉన్నాయి చూసారా, ఆ పూస ఏంటనేదంటే యాంటిక్ పూసలు అండి. యాంటిక్ పూసలు బంచెస్ తీసుకున్నాం. నేనైతే బంచెస్ తీసుకున్నాను. బంచెస్ లో నేను ఎన్ని బంచెస్ వాడాను అంటే నేను లెక్క చెప్పలేను. మీరైతే మాత్రం ఒక బంచ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఒక బంచ్ వచ్చేసరికి 30 రూపాయలు పడుతుందండి. అంటే ఆ బంచ్ లో 4-5 వరుసలు ఉంటాయి అనుకుంటా, ఒక 6 వరుసలు ఉంటాయి అనుకుంటా. అది 30 రూపాయలు పడుతుందండి. ఆ బంచ్ అయితే తీసుకోండి. తీసుకుని ఇప్పుడు మనం ఒక పువ్వులా అయితే మామూలు దారంతో, మామూలు పూస కుట్టు వేసుకునే దారంతోనే కుట్టేసుకోవాలన్నమాట. ఒక 5 చుట్టూరు కూడా 6 పూసలు వచ్చి మధ్యలో ఒక పూస, అలా 7 పూసలు వచ్చేలాగా ఒక ఫ్లవర్ కింద మనం కుట్టుకున్నాం అనుకోండి. దానికి అవుట్ లైన్ మనం నీట్ గా గొలుసు కుట్టుతో జరీ థ్రెడ్ తో కుట్టేస్తే చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఫ్లవర్. అలా కనబడుతుంది అనమాట. మనం ఎంత గజిబిజిగా కుట్టినా మనం పువ్వు రూపురేఖలు మాత్రం మార్చేయాలి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎలా మార్చాలంటే అవుట్ లైన్ ద్వారానే మనం ఆ రూపురేఖల్ని మనం తీసుకురావాలి. చూడండి నేను లీవ్స్ కూడా కుడుతున్నాను. ఒకసారి లీఫ్లు చూడండి, ఒక్కొక్క లీఫ్ ఒక్కొక్కలా కనబడుతుంది కదా మనకు చూడడానికి. కానీ చూడండి రూపురేఖలో అంటే మనకు అవుట్ లైన్ కుట్టేసరికి ఎలా కనబడుతుంది అనేది మీరు క్లియర్ గా గమనిస్తే మీకే తెలుస్తుంది. మనం అవుట్ లైన్ పర్ఫెక్ట్ గా ఇచ్చుకుంటే ఎక్కడ లేని అందం వస్తుంది అనమాట బ్లౌజ్ కి. చూడండి నేను ఎంత నీట్ గా వచ్చిందో మీకు కనబడుతుందా, అందంగా కనిపిస్తుంది కదండి. అలా అనమాట మనం ఏదైనా సరే అవుట్ లైన్ పర్ఫెక్ట్ గా ఇచ్చుకోవాలండి. లోపలిది అంటే మనం లోపల కుట్టు ఏదైనా సరే ఆకు కుట్టినా లేదా ఒక పువ్వు కింద కుట్టినా కొంచెం అటు ఇటు వస్తాయి, ఎంత పెద్ద మేధావులకైనా వస్తాయి. కానీ అవుట్ లైన్ లో మనకి అందాన్ని తీసుకొస్తారు అనమాట. నేను మీకు చెప్పాను కదండి ముందు లోడింగ్ థ్రెడ్ పెట్టుకోవాలనేసి. ఇప్పుడు నేను అదే విధంగా లోడింగ్ థ్రెడ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను చేతులు కుడుతున్నాను. చేతులు కూడా ఇంకొక టిప్ అండి, ఎవరైనా ఇంట్లో ఉండి ఫ్రేమ్ తో చేసుకునే వాళ్ళైతే మాత్రం చేతులు 2 అటాచ్ చేసేసుకోండి, 2 కలిపేసుకోండి. 2 కలిపేసుకుంటే మీకు 2 చేతులు కూడా ఒకసారి అయిపోతాయి అనమాట. అందుకే నేను 2 చేతులు కూడా ఒకసారి కలిపేసి కుట్టేసుకుని అప్పుడు ఫ్రేమ్ బిగించుకుంటానండి. లూజ్ అయినప్పుడు మాత్రం కొంచెం టైట్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఫ్రేమ్ టైట్ గా ఉండాలి. టైట్ గా ఉంటేనే మన కుట్టు అనేది నిలబడుతుంది అనమాట. అంటే
ఉగ్గు కింద అది రాకుండా మనకు నిలబడుతుందండి. అలా లోడింగ్ అయితే నేను చూడండి క్రాస్ గానే కదా వేసుకుంటున్నాను, మీకు దగ్గర నుంచి చూపించాను, దూరం నుంచి కూడా చూపించాను. లాంగ్ అండ్ షార్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అలా మనం లాంగ్ అండ్ షార్ట్ వేసుకున్నాక తర్వాత షుగర్ బీట్స్. చాలా సింపుల్ అండి వర్క్ అయితే. నిజంగా మనం ఇంట్లో కూర్చునే వాళ్ళం అయితే కనుక, అంటే ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని మనం ఒక 10 గంటలు కూర్చుంటే కనుక మధ్యాహ్నానికి నెక్ అయిపోద్దండి. ఈజీగా 4 అయ్యేసరికి నెక్ అయిపోద్ది. ఇంకా లేదు సరే ఇంక ఈ వర్క్ పూర్తి చేసుకుందాం అనుకుని సరే తెల్లారేసరికి అయిపోద్దండి. నిజంగా చెప్తున్నాను. అని మనం ఒక 10 వరకు కుట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు చేతులు అయిపోతాయి 4 గంటల్లో అలా అన్నమాట. కానీ మనం ఇంట్లో పనులు చేసుకుని తర్వాత మనం బయటకు వెళ్ళాలంటే బయటకు వెళ్ళి, లేదంటే ఏ డోగ్రా మీటింగ్ ఈ లోపల డోగ్రా యానిమేటర్ పిలిచి మీటింగ్లు అన్నారనుకోండి, అటు పక్కెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి చేసుకునేసరికి మనకు కొంచెం టైం పడుతుంది. కంపల్సరిగా ఆ టైం అనేది తీసుకుంటాం కదా. ఇదిగోండి ఇప్పుడైతే లోడింగ్ చేసేసాను, తర్వాత లీవ్స్ అయితే కుట్టేశాను. ఇంకా మధ్యలో వచ్చి పోస్ కుట్టు కూడా వేసాను అనమాట షుగర్ బీట్స్ తోని. షుగర్ బీట్స్ తో వేసేసుకో. ఒకవేళ నాకు షుగర్ బీట్స్ వద్దు అవి బ్లాక్ అయిపోతున్నాయి అని అంటారా, 2 వరుసలు గొలుసు కుట్లు వేసేసుకోండి. ఇంటూ మార్క్ కింద కుట్టేయండి. ఇంటూ మార్క్ కింద కుట్టేశారు అనుకోండి అది కాడ కుట్టు అయిపోద్ది మీకు ఈజీగా. అది ఒక వర్క్ కింద అయిపోతుంది. అది తర్వాత ఇంకా బుటీస్ మాత్రం వేసుకోండి. దేనికైనా సరే పికాక్ మోడల్ కి తప్పించి దేనికైనా బుటీస్ వేసుకుంటే రిచ్ కనబడుతుంది ఏ వర్క్ అయినా సరే. అదే పికాక్ ఎందుకు వద్దని అంటున్నానంటే అది వేరే విషయం, నేను తర్వాత చెప్తాను దానికోసం. ఇంకా వీటికైతే మాత్రం కంపల్సరీగా చిన్న బుటీస్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను చూడండి ఫ్రీ హ్యాండ్ వేసేసుకుంటున్నాను. మీరు కూడా నాలా వర్క్ చేయాలని అనుకుంటే కానీ నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. క్లాసెస్ కింద మొదలెట్టమంటారా, క్లాసెస్ కింద మొదలెడతాను. లేదంటే కానీ నేను చేసే ప్రతి వర్క్ కూడా మీ వరకు చేరుస్తాను. ఇంకా నేను అందులో ఎలా మనం చేసుకోవాలనేది నేను ప్రతిదీ కూడా ట్రిక్స్ తో పాటు మీకు చెప్తానండి. ఇక్కడ చూడండి నేను కుందన్స్ అంటిస్తున్నాను కదా. కుందన్స్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మీకు ఇది ఒక టిప్ అని అనుకోవచ్చు. కుందన్స్ గమ్ పెట్టి కుందన్స్ పెడతాం కదండి, అప్పుడు ఎప్పుడు కూడా అంటించిన వెంటనే మాత్రం అసలు కుట్టకూడదండి. అది ఆరిపోయాక మొత్తం ఆరిపోయాక కుట్టుకుంటే మనకి నీట్ షేప్ అనేది వస్తుంది అనమాట. చూడండి నేను చుట్టూరు కూడా నీట్ గా కుట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అంటించి ఎప్పుడు కూడా వదలకండి, అంత చిరాగ్గా ఉంటది అనమాట. ఎప్పుడు కూడా కుందన్స్ అంటించాము అని అంటే కనుక దాని చుట్టూరు అవుట్లైన్ వేస్తేనే దాని లుక్ అనమాట. చాలా మంది అంటించి వదిలేస్తారు. ఎప్పుడు కూడా అలా చేయకండి. కొంతమంది బయట చేసే వాళ్ళు కూడా అలా వదిలేస్తారు, అస్సలు బాగోదండి. వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా బాధపడతారు అనమాట. ఎప్పుడు అవుట్లైన్ చేసుకుంటే మనకు పోతే పోయింది, ఒక అరగంట పని వేస్ట్ అవుతుందంటే అది చేసుకుంటేనే మనకి అందంగా కనబడుతుంది. లేదు అనుకుంటే జర్కిన్ రింగ్స్ ఉంటాయి కదా, జర్కిన్ రింగ్స్ స్టోన్స్ పెట్టేసుకుంటే అది ఇంకా వేరే లుక్ లా కనబడుతుంది. మనం బడ్జెట్ లో చేసుకోవాలంటే మాత్రం ఇదే బెటర్ ఆప్షన్ అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసే ప్రతి వర్క్ కూడా మీ వరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కూడా నేను మీకు అన్ని కూడా వివరంగా వివరిస్తానండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అన్ని వీడియోలు చూడండి ఎలా ఉన్నాయనేది. టాపింగ్ వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ దగ్గర ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు అయితే వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే నా పూర్తి వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఉప్పాడ చీరలకి ఇలా వర్క్ తో పాటు చూడండి ఎంత అందంగా ఉందో. వర్క్ చాలా బాగా వచ్చింది కదండి. వర్క్ తో పాటు చీరలకు కూడా ముళ్ళు వేసుకోండి, అవి అయితే చాలా అందంగా ఉంటాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కానీ మళ్ళీ ఇంకొక వీడియో అంటే ఈ శారీకి సంబంధించిన బీడ్స్ తో చేసిన వీడియో కూడా పెడతానండి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.